తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకాన్ని రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 17న చేపట్టే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పింది. దీంతో రేవంత్ సర్కారుకు స్వల్ప వ్యవధిలో 2 ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించింది. వీరి నియామకానికి ఆమోదం కోసం ఫైలును అప్పటి గవర్నర్ తమిళిసై దగ్గరకు పంపారు. అయితే గవర్నర్ ఫైలుపై సంతకం పెట్టలేదు, అలాగని తిరస్కరించుకునూ లేదు. దీంతో వీళ్ళిద్దరి నియామకంపై గందరగోళం రేగింది. ఇంతలో ఎన్నికలు రావడం బీఆర్ఎస్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గవర్నర్ బీఆర్ఎస్ హయాంలో చేసిన నియామకాల ఫైలును తిప్పి పంపారు. వాళ్ళిద్దరి స్థానాల్లో రేవంత్ ప్రభుత్వం కోదండరాం, అమీర్ను ప్రతిపాదించగా గవర్నర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో వీళ్ళిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. గవర్నర్ చర్యను ప్రశ్నిస్తూ దాసోజు, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ వేశారు. అప్పటి నుండి అనేక సార్లు వాయిదాలు పడిన ఈ కేసులో కోదండరాం, అమీర్ నియామకాలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.